హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? అందరూ సంక్రాంతి బాగా చేసుకున్నారా అండి? అవును, సంక్రాంతికి ఏమేమి పప్పులు వండుకున్నారు మీ ఇంట్లో? కామెంట్ చేసేయండి. అలాగే మేమైతే సంక్రాంతికి కజ్జికాయలు అయితే వండుకున్నాం అనమాట. ఇది భోగి ముందు రోజు షాపింగ్ అంతా అయిపోయింది. కాకపోతే అమ్మకి కొంచెం ఫీవర్ ఉంది, అందుకే నాకు చెప్తుంది అనమాట, నేను చేస్తున్నాను. ఎవ్రీ ఇయర్ అమ్మే ఉండేదండి మంచిగా. కాకపోతే ఏంటి, ఈ సంవత్సరం కొంచెం ఫీవర్ వచ్చింది లైట్గా. సరే కజ్జికాయలు అయితే వండుదాం అనుకున్నాం కదా, అందరం తింటామని వండుతున్నాం అనమాట. ముందైతే పల్లీలు వేపించేసి పక్కన పెట్టుకున్నాము. ఒక 100 గ్రాముల దాకా ఉంటాయి పల్లీలు. ఇంకా ఒక కొబ్బరికాయ మొత్తం తురుములా చేసుకొని 4 యాలక్కాయలు వేసి మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకున్నాం అనమాట. 1 కేజీ బొంబాయి రవ్వకి 1 కేజీ పంచదార పట్టిందండి. అది నేతిలో వేపేసి పక్కన పెట్టేసుకున్నాము. అది వేపి పక్కన పెట్టుకున్నాక మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకొని కొబ్బరి వేపుకోవాలంటండి. టేస్ట్ చాలా బాగుంది అసలు. మా అమ్మ చెప్తుంటే నాకు అర్థం కాలేదు. అందరూ అన్నీ కలిపి వేపిచ్చేస్తారు, అట్లా వేపకూడదని చెప్పింది. కొబ్బరి పచ్చివాసన పోవాలంటే కొబ్బరి పచ్చివాసన పోయాక పల్లీలు పొట్టు తీసుకునే ఉంటాయి కదండి, అది పొడి అయితే చేసి ఇచ్చాను కచ్చాపిచ్చగా. ఇంకైతే కొబ్బరి కొంచెం బ్రౌనిష్ రంగులోకి వచ్చింది. అది వచ్చిన తర్వాత మంచిగా వేసేసి మా అమ్మ తిప్పేసింది అనమాట. ఇది చల్లారుతూ ఉండగా మనం పైన చపాతీ పిండికి పూరిల్లా చేయాలి కదండి, వత్తాలి కదా. దానికైతే చపాతీ పిండి అయితే కలిపేసింది. ఆశీర్వాద్ ఆట అయితే తీసుకున్నాము, కేజీ పావు అయితే తీసుకున్నాము. అందరూ మైదాతో చేస్తారు, మేమైతే చపాతీ పిండితోనే చేసుకుంటాము. హెల్త్కి మంచిది, మైదా అరగదు అట్లా అని మైదా ఎక్కువ ఉండదు అసలు మా ఇంట్లో చూసినా. నాకు మైసూర్ బోండా ఇష్టమైనా సరే మా అమ్మ చెయ్యదు, ఎప్పుడో ఒకసారి హోటల్ నుంచి తెప్పించుకుంటాం అనమాట. ఇంకెట్లా అయితే చపాతీ వత్తడానికి 1 స్పూన్ పంచదార, 1 స్పూన్ నెయ్యి, 1 స్పూన్ ఆయిల్, సాల్ట్ వేసేసి తిప్పేస్తున్నాను అనమాట. కొంచెం ఇగ్నోర్ చేయండి, కోడి అరుపులు. మా ఇంట్లో కోళ్ళు ఉన్నాయి, అమ్మ వాళ్ళ ఇంట్లో. పందాలకి అవి రెడీ అవుతున్నాయి అనమాట. ఇంకా వినపడుతూ ఉంటే ఏమనుకోకండి. ఇంక ఇక్కడైతే పిండి రెడీ అయిపోతుంది అనమాట. అది కావాలని అరుస్తుందండి కింద కోడి. ఇంకా మనిషి మాట వినపడితే అది అరుస్తూనే ఉంటుంది అనమాట. కొంచెం ఏమనుకోమాకండి. ఇంక ఇక్కడైతే ఒక పిండి ముద్దలా చేసుకొని అట్లా చేసుకుంటే లైన్గా చాక్తో కట్ చేసుకుంటే సమానంగా వచ్చినాయండి పూరీలు అయితే. ఇది మా అమ్మ యూట్యూబ్లో చూసిందంట, ఇట్లా చేద్దామని చేసింది. ఇంకా నేను ఆశ్చర్యపోయాను, మా అమ్మ కూడా అప్డేట్ అవుతుందని చెప్పి. మీరు చాట్లో చూసారో లేదో, అవన్నీ సేమ్ పూరీలు అయినాయి, సమానంగా అయినాయి. మనం ఎప్పుడైనా పూరీలు చేసుకోవాలంటే అట్లా చపాతీ ముద్ద చేసుకోవచ్చు. ఇక్కడ అమ్మ అదే చెప్తుంది, ఇట్లా చేసుకోవచ్చు అది ఇదని. ఇంకా నేనైతే కజ్జికాయలు పీట తీసుకొని దాంట్లో అయితే స్టఫ్ పెట్టి ఒత్తుతున్నాను అనమాట. కొంచెం పొడిపిండి వేసేసుకొని అందులో చపాతీ పెట్టేసి స్టఫ్ అటు ఇటు చెరి సమానంగా పెట్టాను. కజ్జికాయ అనేది పొట్ట ఉంటుంది కదండి, అది ఉబ్బితే చక్కగా ఏగి పెద్దగా కనబడుతుంది అంట. ఇక్కడ మా అమ్మ అదే చెప్తుంది. అలా చేయాలంటే అటు సగం ఇటు సగం పెట్టి ఒక లెవెల్కి తీసుకొచ్చి ఎక్స్ట్రాస్ అయితే తీసేయాలన్నమాట. ఇప్పుడైతే చేస్తున్నాను చూడండి, అట్లా పెట్టేసుకొని చక్కగా కజ్జికాయలు రెడీ అయిపోతాయి. ఇవి ప్రిపరేషన్ ఎక్కువ అండి, రెడీ చేసుకుంటే పొయ్యి మీద ఊరికే అయిపోయింది అనమాట. మేము 3కి అట్లా స్టార్ట్ చేస్తే 6 కల్లా అయిపోయినాయి. ఈ ప్రిపరేషనే ఒక 2 అవర్స్ పట్టింది. 5కి అట్లా చాయ్ తాగి మళ్ళీ మొదలెడితే 6 కల్లా మొత్తం వేగిపోయినాయి అనమాట. ఈ కేజీ పావు పిండికి లోపల కేజీ స్టఫ్ పట్టింది కదా, కొబ్బరి తురుము పల్లీలు కలిపి కేజీన్నర స్టఫ్ అయితే కరెక్ట్గా సరిపోయినాయి అండి. 75 కజ్జికాయలు అయితే అయినాయి అనమాట. లెవెల్ సైజులో చేసుకుంటే, ఇంకా చిన్నవి చేసుకుంటే ఎక్కువ అవుతాయి అంట. ఇంకా మాకైతే మీడియంగా కొంచెం పెద్దగా కనపడాలి, లోపల స్టఫ్ ఎక్కువ పెట్టాను అనమాట. నేను చిన్నవి పెడుతుంటే అమ్మ అవి తప్పల్లాగా వస్తాయి బాగోవమ్మ అంటే ఇంకా అట్లా ఉబ్బేటట్టు పెట్టామన్నమాట లెవెల్గా. ఇంకా కజ్జికాయ కూడా ఎవరికైనా ఇచ్చినా చూస్తాకి బాగుంటుందని. చూసారు కదా, ఇలా చెక్క లేకపోయినా చేయొచ్చు అంట స్పూన్తో. మా అమ్మ చూపిస్తాం అనుకుంది, కాకపోతే అప్పటికి ఈవినింగ్ అయిపోయిందని చూపించలేకపోయాము. ఈసారి చూపిస్తాము. ఇంక ఇక్కడ అయితే నూనె పెట్టేసి అమ్మ వేపేస్తుంది. ఆల్రెడీ ఒక వాయి వేపేసింది అనమాట. ఇంకా వేపేసిన తర్వాత మొత్తం క్యానుడ్ అయినాయి 75 కజ్జికాయలు. చాలా బాగున్నాయండి, టేస్ట్ అయితే భలే క్రిస్పీగా ఎర్రగా ఎగినాయి. గోధుమ పిండితో చేసినా సరే మామూలు మనం మైదాతో చేసినట్టు క్రిస్పీగా వచ్చినాయి అనమాట. ఇంకా చాలా బాగున్నాయి. లోపల స్టఫ్ అది కూడా చల్లారినాక సాయంత్రం తిన్నాం మేము తలక ఒకటి. చాలా బాగుందనమాట. ఇంక ఇక్కడైతే రెడీ అయిపోయింది. మీరు కూడా ఇట్లా ట్రై చేయండి ఎప్పుడైనా తయారు చేయకపోతే. లోపల స్టఫ్ కొబ్బరి, బొంబాయి రవ్వ,
పల్లీలు అట్లాంటి దాంట్లో చేయండి. అవన్నీ హెల్త్కి చాలా మంచిది, పల్లీలు కొబ్బరి అన్నవి. ఇంక ఇందులో సగం మనం ఎత్తుకెళ్ళిపోతాం అనమాట గుంటూరు తినడానికి. తెలిసిందే కదా, పుట్టింటికాడ ఏమీ మిగలనేమో మనం. ఇంక ఇది రానండి ఈరోజు వీడియో. ఇంకా చాలా వీడియోస్ రాబోతున్నాయి, కొంచెం వెయిట్ చేయండి. నా వర్క్ యూట్యూబ్ ఎడిట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.